ఇక్కడేమో లారీ ఢీ కొట్టింది, ఇక్కడ లారీ ఢీ కొట్టి కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి నిర్లక్ష్యం వల్లనే. అక్కడేమో ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి బస్సు కిందకి వచ్చి నిర్లక్ష్యం వల్ల అక్కడ కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. అందుకని ఈ చిన్నపాటి నిర్లక్ష్యం డ్రైవర్లకి, బస్సు డ్రైవర్లకు కానీ, లారీ డ్రైవర్లకు కానీ, బైక్ నడిపే వాళ్ళకి కానీ, యువతకి దయచేసి మీరు ఎక్కువ స్పీడ్లో ఓవర్ స్పీడ్లో పోయేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మీ ప్రాణాలు పోయింది కాక మీ ఎడటున్న కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఆగమైపోతాయో రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పుడు దానివల్ల లారీ డ్రైవర్ వల్లనేమో కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఇక్కడ ఏది బైక్ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. శాశ్వతంగా భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. అవును అవును మరి అందుకే నేను చెబుతున్నా, దయచేసి దీని గురించి గవర్నమెంట్ ఈ ముగ్గురు మీద నేను చాలా కరెక్ట్గా నేను చెబుతున్నది, ఈ ముగ్గురు మీద ఎక్కువ ఫోకస్ పెట్టి గవర్నమెంట్ని గట్టి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చనిపోయింది ఆయన కూడా, చనిపోయిన మిగిలిన డ్రైవర్లకైనాయా, మిగిలిన డ్రైవర్లకు ఇంకొక బస్సు వాళ్ళకా అదే దయచేసి చెబుతున్నా. ఇప్పుడు ఈయన చచ్చిపోయిండు సరే, ఈయన కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చింది. దయచేసి వాళ్ళకు కూడా నేను చెబుతున్నాను, లారీ డ్రైవర్లకు కూడా మీ వల్ల ఎదరం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు నడిపేటప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయో ఒకసారి ఆలోచించుకోమని చెబుతున్నా లారీ డ్రైవర్లకు కానీ. ఇంకేముంది, శూన్యం అయిపోయినట్టేగా, ఆ కుటుంబం శూన్యం అయిపోయింది. ఆ కుటుంబం రోడ్డు మిగిలిన వాళ్ళకి బాధ ఎక్కువ, చచ్చిన వాళ్ళు బాగానే చచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళకి బాధ ఎక్కువ. ఉండోళ్ళకి రోదన వాళ్ళ గురించి మనం చెప్పలేము అనమాట, చెప్పినా ఊహకు అందదు, మన ఊహకు అందదు వాళ్ళ బాధ. రీసెంట్ గా జరిగిన దానికి రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం అంటున్నారు, ఏం చెప్తారు? రోడ్డు ఉంటది, గవర్నమెంట్ అదేగా మన కాడికి ఓట్లు వేయించుకోవడానికి వచ్చి నాగనాసాలు అడుక్కొని వేయించుకుంటారు ఇల్లు తిరిగి. యూత్ దీని గురించే కదా, ఏది మంచి ఏది చెడు అయినప్పుడు మనకి ఎంత నష్టం జరుగుతుందో చూసుకోవాలా, దాని గురించి ధర్నాలు చేయమంటున్నా. ఇట్టాటి జరిగినప్పుడు యూత్ మేలుకోవాలా, ఇట్టాటి కోసమే కొన్ని కుటుంబాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. అందుకని గవర్నమెంట్ని మనం అందరం కలిసి ఒక్కలం అడిగితే అది పని కాదు, అందరు కలిసి అడిగితేనే ఒక మంచి పని జరుగుద్ది. దయచేసి ఇప్పుడైనా యువతను మేలుకోమంటున్నా. చెడు పనులకి చెడు ఆటికి దృష్టి పెట్టే కన్నా ఇట్టాటి మంచి ఆటికి పెడితే కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి. లారీ డ్రైవర్లకైనా, బస్సు డ్రైవర్లకైనా, బైక్ నడిపే యువతకైనా భయం ఉంటుందని నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్ని గట్టిగా దీని గురించి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. బస్సు రవీనా వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన వచ్చేటట్టు చెప్పాలని నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్ ఎన్ని జరిగినప్పటికీ కూడా యూత్ అసలుకి వీటి గురించి ఎవరో క్వశ్చన్ కూడా చేయట్లేదు. అదే ఒక సినిమా హీరో వస్తే మాత్రం తండాలుగా వెళ్తున్నారు, ఏం చెప్తారు? సినిమా ఏంది, సినిమా కాదు. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చినా కూడా బిగ్ బాస్ లో కూడా ఏది మంచి ఏది చెడు అని కూడా చూసుకోకుండా ఎవరన్నా గనక ఇది మంచి ఇది చెడు అని చెబితే వాళ్ళకి ఇచ్చల విడిగా కామెంట్లు పెడతారు. పాపం మొన్న ఒక అమ్మాయిని చూసింది నేను, ఇక్కడే పాప అమ్మ ఏడుపు మొహం పెట్టి ఏడుతుంది. ఏదో పేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వలగరగా అంటే మనం చెప్పలేము ఆ బూతులు అట్ట ఒక అమ్మాయి ఏడిసింది. దయచేసి నేను అమ్మాయికి నువ్వు ఏడవద్దమ్మా, పెట్టినవాడు వాడి కర్మ వాడే అనుభవిస్తాడు, అట్ట పెట్టొద్దు. దాని గురించి వద్దు, మంచి గురించి యూత్ నిద్రలేవాలని నేను కోరుకుంటున్నాను. మంచి గురించి పోరాడండి. మన సమాజం రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పోరాడండి. ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు బస్సే కానీ లారీ కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా యూత్ గొంతు తిప్పితేనే న్యాయం జరుగుద్ది. గత కొన్ని రోజులకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. బస్సు ఇన్సిడెంట్ మొన్న ఒకటి, ఈ రోజు ఒకటి, మన శ్రీకాకుళంలో 9 మంది చనిపోయారు. అవును, ఇలాంటివన్నీ ఎలా అనిపిస్తున్నాయి అమ్మ? బాధ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది, మనిషి పుట్టక పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే ధర్మంగా బాధ అనిపిస్తుంది.